అందరికీ నమస్కారం. నా పేరు సాంబశివారెడ్డి. నాది అనంతపురం జిల్లా. పొలిటికల్గా అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అనంతపురం. ఇక్కడ ప్రొఫెషన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఈరోజు చేస్తున్న ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇందులో బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఆల్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ స్టేట్. కాబట్టి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బై నేమ్ శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ SRIT అని నడుపుతున్న కాలేజ్ కరెస్పాండెంట్ నేను. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని యూత్ మరియు విద్యార్థులతో, అట్లాగే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు దేశంలోనూ తర్వాత వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడించే అవకాశం ఇచ్చిన ఆస్క్ అవర్ లీడర్ టీమ్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. కామెంట్స్ స్టార్ట్ చేశారు అప్పుడే. సందీప్ క్రూజర్ 3 ఏళ్ళు అయింది, అసలు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, అసలు ఈ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయా? సందీప్ కిషోర్ హాయ్. నిజంగానే పరిశ్రమలు వస్తాయంటే ప్రత్యేక హోదా వస్తూనే పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా రాకుండా 3 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30 ఏళ్ళు ఉన్నా ఇంకా మన పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది తప్ప కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశమే ఉండదు. పప్పూరు పెద్దన్న హాయ్ అన్న. హాయ్ పెద్దన్న. శివకుమార్ రెడ్డి నైస్ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఈ ప్రత్యేక హోదా గురించి నాకు తెలిసి ఈరోజు ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా స్పెషల్ స్టేటస్ వల్ల అడ్వాంటేజ్ అని తెలిసే ఉంటాయి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సోషల్ మీడియాలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ స్పెషల్ స్టేటస్ అనే అజిటేషన్ ఇంకా లైవ్గా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూత్ ఆఫ్ ఏపీ, ఎస్పెషల్లీ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఐటీ వింగ్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గణేష్ హరితారెడ్డి అరగుంట్ల, ఈజ్ దేర్ ఎనీ ఇనిషియేటివ్ టు గెట్ ఐటీ ఇండస్ట్రీస్ అట్ అవర్ న్యూ క్యాపిటల్? హరితారెడ్డి ఇందాక చెప్పాను కదమ్మా, ఇదేంటంటే ఐటీ ఇండస్ట్రీసే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా క్యాపిటల్లో రావాలంటే ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టాలంటే స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేట్స్కి అక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ వల్ల, ఇన్సెంటివ్స్ అంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్, ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ 100% ఎగ్జామ్షన్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ తర్వాత కరెంట్ ఛార్జీల రూపంలో కానీ, ఆ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కానీ వడ్డీల రూపంలో, వడ్డీలో 3% రాయితీ ఉంటుంది, తర్వాత ఫ్రైట్ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి రియంబర్స్మెంట్లు ఉండడం వల్ల దాదాపు 100 కోట్ల పెట్టుబడితో పెట్టే ప్రాజెక్ట్కి దాదాపు 30-40 కోట్ల మేర ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా పెట్టడానికి ముందుకు వస్తారు. అట్లా ఏం కాకుండా ఊరికే పెట్టాలంటే ఎవరు రారు. అది స్పెషల్ స్టేటస్ కేటగిరీ కాకుండా మరి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ సింగపూరు, దావోసు, చైనా, జపాన్ అన్నీ తిరిగి నేను వాటికంటే మంచి రాజధాని కడుతున్నానని చెప్తే ఎవ్వరు ఆయన మాటలు విని లేదా ఆయన చూసి రారు. లేదు, రేపొద్దున ఎవరు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డిని ఆయన చూసి అయితే రారు. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కేటగిరీ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి. హరిత రవితేజ
యువజన విభాగంగా మీరు ఎలా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నారన్న? హాయ్ రవితేజ. యువజన విభాగంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మన పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మరి యువబేరి ప్రతి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. అట్లాగే ఈ మధ్య కాలంలో ఉద్యోగ పోరు అని ఈ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయలేదు, ఇంటికో ఉద్యోగం అనే దాని మీద కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. నిజంగానే ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలంటే ఒక పెద్ద ఉద్యమం జరగాలి. ఆ ఉద్యమం కూడా ఈ రాష్ట్రంలోని యువతతోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా మళ్ళీ దాంట్లో కూడా పొలిటికల్ పార్టీస్ని తీసుకుంటే ఈరోజు చూస్తున్నాం, తెలుగుదేశం అయితే కంప్లీట్గా ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజ్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమంలోకి రారు. మరి మిగతా పార్టీలకు సంబంధించిన యూత్ అందరినీ కలుపుకొని మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముందు ఉద్యమం చేసే ముందు ఈ ముఖ్యంగా ఈరోజు యువతకు కానీ కాలేజీలు చదివే ఎస్పెషల్లీ డిగ్రీ చదివే స్టూడెంట్స్కి అందరికి కూడా ఈ ప్రత్యేక హోదా పైన అవగాహన తేవాలి. మరి అట్లాంటి కార్యక్రమాలు మనం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నేను నా బాధ్యతగా విభజన విభాగం జిల్లా అధ్యక్షునిగా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా మరి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలనే ఒకటి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే సిటీస్లో కూడా మేబీ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, అక్కడ కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ కావచ్చు, యూత్ అంతా ఉన్నారు. మరి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. అనిల్ ఆర్ఎస్ హాయన్న ఫ్రమ్ తెలంగాణ. స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ, స్పెషల్ ప్యాకేజ్ ఫర్ తెలంగాణ. బసిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి. మార్తినాయుడు గోల. ప్రత్యేక హోదా మీద యువజన విభాగం ఆధ్వర్యంలో అమరావతిలో సీఎం ముట్టడి ఎప్పుడున్నా? మార్తి, ప్రత్యేక హోదా మీద సీఎం ముట్టడి కాదు, కానీ ఖచ్చితంగా యువజన విభాగంలో ఆధ్వర్యంలో పోరాటాలు జరగాల. మరి సీఎం ముట్టడి కార్యక్రమం అమరావతిలో కాదు, మన జిల్లాకి ఎప్పుడు వచ్చినా, మన జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా ఒక ముఖ్యమంత్రి కాదు, ఈరోజున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ విద్యార్థులు యూత్లో చైతన్యం తెచ్చి మరి నిజంగానే నువ్వు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఈ అడ్డుకునే కార్యక్రమాలను చేస్తే ఖచ్చితంగా ఇది ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది. వీళ్ళు కూడా దిగొచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఒకసారిగా దేశం అంతా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, ఏపీకి అన్యాయం జరిగింది, అడ్డుగోలుగా విభజన చేసి వాళ్ళని ఏకాకులుగా పడేసారి ఏమీ లేకుండా అనేదో ఒక చర్చ మొదలైతే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. సో దీనికి అమరావతిలో సీఎంని అడ్డుకోవాల్సిందేం లేదు, ఏ జిల్లాకు వచ్చినా అడ్డుకోవాలి. అట్లాగే లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళను కూడా అడ్డుకునే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. మార్తి. తరుణ్ తేజ్ శశిజూరి. తేజస్ రెడ్డి. ప్రత్యేక హోదా కోసం మీరు అనంతపురం విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేయనట్లు విన్నాం, అది ఎప్పుడు ఉండవచ్చు అన్న? తేజస్, ఇంతవరకైతే అంటే ఆలోచన లేదు, కానీ మరి మీలాంటి యూత్ అంతా కూడా నిజంగానే అది చేయడం వల్ల ఏదైనా జరుగుతుంది అంటే మాత్రం అది నిజంగానే పెద్ద విషయం కాదు. పాదయాత్ర ఎప్పుడైనా మొదలు పెడతాం. మరి మీలాంటి యూత్ అండ్ స్టూడెంట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పాదయాత్ర చేద్దాం. ఇంకా ఏమన్నా కార్యక్రమం అంతకంటే మంచివి కూడా ఇంకేమన్నా ఉన్నా కూడా అవి కూడా చేద్దాం తేజస్. దాదు సార్, వీఆర్ సపోర్టర్స్ ఫర్ యూ ఫర్ స్పెషల్ స్టేటస్. థ్యాంక్ యూ దాదు, థ్యాంక్ యూ. తరుణ్ తేజ్ రెడ్డి అన్న, అనంతపురంలో యోబేరి పెట్టించండి అన్న. యోబేరి అనంతపురంలో తరుణ్ ఖచ్చితంగా పెడతాం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలందరికీ కూడా, డిగ్రీ వాళ్ళకు, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే
ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో మనకు ప్లాన్ ఉంది, ఖచ్చితంగా చేద్దాం. సాయి నందిగామ, ఇప్పటికి కూడా కొంతమంది ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాడటం అంటున్నారు. ఇప్పుడు పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యమేనా? ఖచ్చితంగా పోరాడితే సాధ్యం. నిజంగానే ఇది చాలా చిన్న విషయం. అంటే జగన్ అన్న ఎప్పుడు చాలా మీటింగ్స్లో చెప్తుంటారు ఆయన, దీనికి మంచి మనకు మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఒకటే, తెలంగాణనే. తెలంగాణ అంటే వస్తుంది, సపరేట్ రాష్ట్రంగా ఒక అవతరిస్తుంది అనేది ఎవరు కూడా కలగూడు కనలే. నేను అనుకోవడం ఈవెన్ మరి కేసీఆర్ కూడా అంత నమ్మకం ఉండిండదు. అట్లాంటిది ఒక పెద్ద కాన్ఫిడెన్స్తో, మోటివేషన్తో అతను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, తెలంగాణ వాదులందరినీ ఏకం చేయగలిగాడు, పోరాటం చేశాడు రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో. ప్రతి గ్రామ స్థాయిలో నుంచి ఈ హైదరాబాద్ సిటీ స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్ళగలిగాడు. ఎవరు కూడా ఊహించని తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఇది చాలా చిన్న విషయం. ఆ రోజు పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి, అంటే ఎవరైతే విడగొట్టారో కాంగ్రెస్ వాళ్ళు, ఆ రోజు వాళ్ళు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తామన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఈ వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలని కొట్లాడాడు పార్లమెంట్లో. అవి మన క్లిప్పింగ్స్ కూడా చూస్తున్నాము సోషల్ మీడియాలో. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలా, 5 ఏళ్ళు పరిశ్రమలు వచ్చేకే 5 ఏళ్ళు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ చేయడానికి. మళ్ళీ వాటి బెనిఫిట్స్ రావాలంటే మాత్రం ఇంకో 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. వాళ్ళే ఈరోజు ప్రత్యేక హోదాలో ఏమొస్తుంది, అది సంజీవని అంటే, ఇంకా అది అన్నీ తెలిసే ఆ రోజు మాట్లాడిన వాళ్ళే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్లో వేరే రకంగా మాట్లాడుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనమందరం గట్టిగా అడుగు ముందుకేస్తే, యువత అంతా కూడా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తోడున్నారు. ఆయన గత 2.5-3 సంవత్సరాలుగా ఈ ప్రత్యేక హోదా మీద పోరాడుతూనే ఉన్నారు. మరి మనం అందరం కలిస్తే నిజంగానే ఇది సాధించలేదు కదా, ఇది చాలా చిన్న విషయం. సుధీర్, Tulsidas Reddy Bomana, already central and state government has declared that there is no special status. Still YSRCP is fighting for the same. I think your party is wasting of time rather than focusing on other problems. Tulsidas Reddy గారు డిక్లేర్ చేశారు. మరి తెలంగాణ యువం అనేది కూడా చాలాసార్లు చెప్పారు. వాటికి ప్యారలల్గా, ఆల్టర్నేటివ్గా చాలా ఫండ్స్ చేశారు. మరి కేసీఆర్ అయితే ఊరికెళ్ళలేదు. తర్వాత మరి ఈ విషయంలో స్పెషల్ స్టేటస్ ఇందాకనే చెప్పాను, వేరే అబ్బాయి అడుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర అవతరణతో పోలిస్తే స్పెషల్ స్టేటస్ చాలా చిన్న విషయం. అట్లాంటిది వాళ్ళు ప్రకటించారు కానీ కేవలం ఇది ఒక రాజకీయంగా తీసుకొని, మరి మీరు సెంట్రల్ స్టేట్ ఇద్దరు చెప్పేశారంటున్నారు. నిజంగా సెంట్రల్ ఏమో కానీ స్టేట్ వాళ్ళు చెప్పడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇట్లాంటి పాలకులు మనకున్నారా అనేది సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు. ఇన్ని ఉపయోగాలున్న స్పెషల్ స్టేటస్ని ఏదో స్పెషల్ ప్యాకేజ్తో సరిపెట్టుకుందాం, ఇంతకంటే రాదు అని చెప్తున్నారు. ఇవన్నీ రోజు మీడియాలో చూస్తున్నాం. ఇదేం వాళ్ళకి తెలియని విషయం కాదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అడిగిన వాళ్ళు. తర్వాత పరిశ్రమల గురించి మాట్లాడినారు. మరి పరిశ్రమలు వస్తే, ఉద్యోగాలు వస్తే యువత బాగుపడుతుంది, రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల సాధారణ వస్తువులు కూడా 50% అంటే 50% రేట్లు తగ్గుతాయి. అన్నీ చెప్పిన వాళ్ళు ఈరోజు కేవలం ఒక
ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఒక అభిమతాన్ని, వాళ్ళకి కలిగే లాభాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర పెట్టి కేవలం ఆయనకున్న ఇబ్బందుల నుంచి బయటపడే కేసుల నుంచి, ఈ ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా భూసేకరణ, రాజధాని పేరుతో భూసేకరణ విషయం, తర్వాత ప్రాజెక్టుల్లో అడ్డగోలు, ఇవన్నీ కాస్ట్ ఎస్టిమేషన్స్ పెంచి దాంట్లో అవినీతి, ఇట్లా ప్రతి దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. సో వీటన్నిటి నుంచి బయటపడడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎందుకు చెప్తుందో మరి తెలియదు, కానీ ఏదో ఇస్తే ఇంకోటి అడుగుతారు, లేకపోతే నీతి ఆయోగ్ చెప్పలేదు. నీతి ఆయోగ్ ఏంటి? నీతి ఆయోగ్కి స్పెషల్ స్టేటస్కి సంబంధమే లేదు. నీతి ఆయోగ్ వచ్చింది 2015లో వచ్చింది. 2014 డిసెంబర్ వరకు ముందున్న ఈ ఫైనాన్స్ కమిషన్లు ఇవే ఉన్నాయి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇవన్నీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ముందు ప్రత్యేక హోదాకి ఇచ్చేది. ముందు ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ ప్రత్యేక హోదా ఇచ్చింది ఏ ఫైనాన్స్ కమిషన్లు కాదు, ఇవి కాదు, కేవలం ఒక క్యాబినెట్ నిర్ణయం. అప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్లో ఒక సింగిల్ సంతకంతో ఆ రోజు ప్రత్యేక హోదా వచ్చింది. ఈరోజు కూడా ఈ నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఈరోజున్న ప్రధాని మన్మోహన్ సింగే చైర్మన్. మరి ఆయన అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. మరి వాళ్ళు ఏ కారణాల వలనో, అంటే మాకెందుకు ఇది బర్డన్ పెరుగుతుంది, గ్రాంట్స్ 90% గ్రాంట్స్ ఇవ్వాలి, మామూలుగా అయితే 30% గ్రాంటు, ఇవన్నీ కూడా ఏదో బర్డన్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలకి దానికి ఈ చంద్రబాబు నాయుడు వంతపాడడం వల్ల జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇది టైం వేస్ట్ కార్యక్రమం కాదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాడతాం, ప్రత్యేక హోదాని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్ వేరు ప్లాన్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం. శ్రీనివాస్, లోకేష్ చౌదరి, పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియన్కి మారుతి నాయుడు, వీ షుడ్ డూ సంథింగ్. రవితేజ, భరత్, అనిల్, హాయ్ అనిల్, సాకే సాంబశివ, హాయ్ అన్న, మాది కేకే అగ్రహారం అన్న, ఎక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ప్లీజ్ అన్న. సాకే సాంబశివ ఒకసారి ఓకే. ఖచ్చితంగా ఈ సమస్యల మీద మళ్ళీ నేను ఖచ్చితంగా నీకు మాతో మాట్లాడతాను సాంబశివ. కేకే అగ్రహారం అంటే మా కాన్స్టిట్యున్సీనే, నేను మాట్లాడతాను. గువ్వల శ్రీకాంత్, అనంతపురం యువజన విభాగం అధ్యక్షుడిగా పార్టీని ఏ విధంగా జిల్లాలో ముందుకు తీసుకెళ్తారు? శ్రీకాంత్, ఇందాక చెప్పాను, ఈ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ మీద పోరాటాలు చేయాలా. దీనికి సంబంధించి అంతకంటే ముందు గ్రౌండ్ లెవెల్లో కమిటీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలా. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. కమిటీ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మనం ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద కానీ, అట్లాగే యూత్కి సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలం, అట్లాగే ఈ సేవ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు ఏం చేయగలం అంటే పొల్యూషన్ అరికట్టడం, తర్వాత ప్లాస్టిక్ నిషేధం, ఈ ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు కూడా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాం. ముందు ఖచ్చితంగా చేస్తాం శ్రీకాంత్. తర్వాత ఈ ప్రత్యేక హోదా గురించి కొంతమంది అడుగుతున్నారు. తర్వాత ఈ ఇంటికో ఉద్యోగం, దీని మీద కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఏదీ చేయలేదు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏదీ చేయలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. వాటిలో ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది ఇంటికో ఉద్యోగం. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు.
ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఎంత 2,000 రూపాయలు అని చెప్పాడు. మరి గత 2 ఏళ్ళుగా బడ్జెట్లో ₹1 కేటాయించలేదు. మరి ఇప్పుడు కూడా మొన్న ప్రతిపక్ష నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తే దాని మీద స్పందించి ఈ బడ్జెట్లో కంటి తుడుపుగా 500 కోట్లు దానికి అలాట్ చేశారు. నిజంగానే 500 కోట్లు 2,000 రూపాయలు ఇంటికి ఇస్తే ఎంత ఎంత అవుతుంది? దాదాపు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇళ్లను లెక్క పెడితే ఆ లెక్కలు చూస్తే నెలకు 3,500 కోట్లు కావాలి. ఒక్కొక్క ఇంటికి 2,000 రూపాయలు ఇవ్వాలంటే అంటే దాదాపు సంవత్సరానికి 40 నుంచి 42,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే 500 కోట్లు ఇచ్చి మేమేదో యూత్కి ఏదో చేసామన్నట్టుగా ఇది చేస్తున్నారు. నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఒక్కటి, ఈ ఏదైతే వాగ్దానం చేసావో వీటిలో ముఖ్యంగా ఈ ఇంటికో ఉద్యోగం అనే విషయంలో ఆయన కొత్తగా చేయాల్సిందేం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఈరోజు స్పెషల్ స్టేటస్ మీద కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటే ఇంటికి ఒకటి కాదు కదా, నిజంగానే ఇంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటే మేబీ 10th పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంజనీరింగ్ ఉండొచ్చు, లేదా MBA డిగ్రీ ఏదున్నా కూడా అందరికీ కూడా ఇంటికి ఒకటి కాదు కదా 2-3 ఉద్యోగాలను వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. అట్లాగే అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కూడా ఇంకా చెప్పాలంటే మండల కేంద్రాల్లో కూడా పరిశ్రమలు వచ్చే అవకాశం వస్తుంది. ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఏ ఊరు వాళ్ళు అదే ప్రాంతంలో వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. అప్పుడు మీరు సొంతంగా ఉద్యోగం ఇవ్వనక్కర్లేదు, అట్లాగే నిరుద్యోగ వృత్తి అసలు ఇవ్వనక్కర్లేదు. మరి ఇవన్నీ చేయకుండా ఈ కేసులకు భయపడి ఎక్కడ నన్ను లోపలికి వేస్తారో అని ఈరోజు ఈ కొన్ని లక్షల మంది విద్యార్థులు యువతల భవిష్యత్తుకి గండి కొట్టి కేవలం నీ స్వార్థ ప్రయోజనాలను నువ్వు కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం మరి ఎంత మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండరు. మరి ఇప్పటి వరకు చేసిన ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు, కానీ ముందు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా విద్యార్థులు యువత ఈ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ప్రత్యేక హోదా వచ్చే వరకు విశ్రమించము అని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. మరి దీనిలో మీరంతా కూడా ఎక్కడైతే విద్యార్థులు యువత ఉన్నారో మీరందరూ కూడా కలిసి రావాలా. మనం అంతా కలిసికట్టుగా చేస్తేనే ఇది సాధ్యమవుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొమ్మూరు మధుసూదన్ రెడ్డి, అధిక ఆదాయం కోసమే అనంతపురం జిల్లా ప్రజలు వలస వెళ్తున్నాను చంద్రబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం. నిజంగా చంద్రబాబు నాయుడు ఏదో అనంతపురం జిల్లా విషయానికి వస్తే 14లో 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం తరఫున. తర్వాత ఎంపీలు 2 గెలిచారు. ఈ జిల్లా నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇచ్చిన జిల్లాని ఎక్కడా కూడా ఏ ఒక్కరోజు కూడా ఈ జిల్లా కోసం ప్రత్యేకంగా ఆలోచన చేద్దామనే మాత్రం రాలేదు. దానికి తోడు ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులను వాడుకొని, ముఖ్యంగా రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది, ఇది కరువు జిల్లా అని తెలిసి ఏదో రెయిన్ గన్ల పేరు చెప్పి హడావిడి చేసి రెయిన్ గన్ల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును తీసుకొని మీడియా ద్వారా నేను అనంతపురం జిల్లాకి సస్యశ్యామలం చేస్తున్నా, రైతులందరికీ నీళ్ళు ఇచ్చినాను అని నేషనల్ మీడియాలో కూడా ఏదో చెప్పుకుంటూ పోయినాడు. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అనంతపురం జిల్లాలో ఉన్న 63 జిల్లాలని కరువు జిల్లాలుగా ప్రకటించింది. ఈ 2 ఎట్లా సాధ్యం అంటే చెప్పింది కూడా 2 ఒక్కరే. జిల్లా మొత్తానికి రెయిన్ గన్ల ద్వారా నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసిన, రైతులందరికీ నేను సాయం చేసిన అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం అది చెప్పిన 2 నెలల తర్వాతనే
కరువు జిల్లాల ప్రకటనలో మళ్ళీ 63 జిల్లా, అనంతపురంలో ఉన్న 63 జిల్లాలు కూడా కరువు జిల్లాల కింద ప్రకటించేసి, అంటే ఈ ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా కాదు కదా, ఏ జిల్లా మీద, ముఖ్యంగా రైతుల మీద అసలు శ్రద్ధ లేదు. మన అనంతపురం జిల్లా గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఆయనకు మ్యాక్సిమం ఎమ్మెల్యేలని ఎంపీలని ఇచ్చిన జిల్లా అయినా కూడా ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదు. దానికి తోడు ఈరోజు వలసపోతుంటే నిజంగా రైతులంటే ఎంత చిన్న చూపు, ఎంత అవమానం చేస్తాడైనా అనేది ఆయనకు అర్థమవుతుందో లేదో కానీ చాలా బాధాకరణ విషయం. ఈరోజు వాళ్ళంతా ఎందుకు ఎవరు కూడా ఊరు వదిలిపెట్టాలంటే ముఖ్యంగా రైతులు ఎట్లా ఆలోచన చేస్తారో మనకందరికి తెలుసు. ఉద్యోగాలు వచ్చి వేరే అవకాశాలు వచ్చినా ఉన్న ఊర్లోనే 10 రూపాయలు తక్కువైనా పర్లేదు ఊర్లో ఉందామనే ఆలోచనలో ఉంటారు జనరల్గా. అట్లాంటిది ఎక్కువ డబ్బుల కోసం పోతున్నారంటే చాలా రైతుల్ని ఎంత చీప్గా చూస్తున్నాడో చంద్రబాబు నాయుడు అర్థమవుతా ఉంది. నందకిరణ్ కొమ్మూరు మధుసూదన్ రెడ్డి అన్న, రాయలసీమ పరిశ్రమల సీమగా మారేది ఎప్పుడు? ప్రత్యేక హోదా రావాల్సిందే మధుసూదన్ రెడ్డి గారు. శివప్రకాష్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చాడు. ఆ హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా గడప గడప వైఎస్ఆర్ పేరుతో చేస్తున్నాం. ఆల్రెడీ ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ బ్యాలెట్ పెట్టాం. వాళ్ళకే 100 వాగ్దానాలు లిస్ట్ ఇచ్చి అవి చేశాడా లేదా అడుగుతున్నాం. ఖచ్చితంగా 100 వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా చేయలేదు. గడప గడప పోతే విచిత్రమైన, నేను ఇప్పుడు చెప్పలేని తిట్లు తిడుతున్నారు ప్రజలు. మోసపోయినాము, మోసం చేసినాడు, అబద్ధాలు చెప్పినాడు, మోసపోయి ఓటేసినామని ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా గడప గడప ఊరికి వెళ్తే ఒక ఆమంటుంది, తెలుగుదేశం వాళ్ళు అనుకొని తిడదాం అనుకున్నా మీరా అని. అంటే ఎంత పల్లెటూరులో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో డ్వాక్రా మహిళలు ఎంతో ఆశలు పెట్టుకుని నిన్ను గెలిపిస్తే ఈరోజు వడ్డీలు ఎక్కువ కట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఇచ్చే 2000 3000 వడ్డీకి కూడా సరిపడలేదని మొత్తం క్లియర్గా చెప్తున్నారు. ఇట్లా అన్ని వాగ్దానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అది అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చరిత్రలోనే పొలిటికల్గా ఎవరు ఏ పార్టీ చేయని కార్యక్రమం ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చెప్పడానికి గర్వపడుతున్నాం. సాయి కిరణ్ రెడ్డి ప్రత్యేక హోదా. శివకృష్ణ గౌని, హాయ్ సార్, ఫర్ ప్రజెంట్ గవర్నమెంట్ బీజేపీ, వై ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ ఇన్ అప్రూవింగ్ స్పెషల్ స్టేటస్ టు ఏపీ? హాయ్ శివకృష్ణ, హాయ్. ఇందాకనే చెప్పాను, నిజంగానే బిగ్ డీల్ కాదు బీజేపీకి. బట్ ఇదేంటో వాళ్ళు ఇంకా వేరే రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఏవో కట్టుకథలు చెప్తున్నారు. నిజంగా ఎవరు అడగడంలా. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఒక ఏపీలోనే స్పెషల్ స్టేటస్ మీద అజిటేషన్ జరుగుతుంది. మనం మీడియా చూస్తున్నాం కదా, ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్, సరే ముందు ఎప్పుడో 1-2 స్టేట్స్ అడిగినాయి, అది అయిపోయింది. కానీ ఈ రకమైన అజిటేషన్ ఎక్కడ జరగలేదు. అట్లాగే కానీ ఇంకో విషయం ఏంటంటే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చాలా విభిన్నమైంది. ఎందుకంటే అడ్డగోలుగా విభజన చేసినారు. విభజన చేసిన తర్వాత మనకు రాజధాని లేకుండా పోయింది. మనకు వచ్చే మ్యాక్సిమం ఇన్కమ్ సోర్స్ ఉన్న క్యాపిటల్ మరి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి ఇట్లాంటి సందర్భంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడా కూడా దీన్ని ఈ పరిస్థితిని మిగతా రాష్ట్రాలతో పోల్చకూడదు. మనకున్న ఈ విభిన్నమైన పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పారు, దానికి తెలుగుదేశం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి 10-15 కావాలని అడిగిన వాళ్ళు బీజేపీ తెలుగుదేశం. మరి వాళ్ళే ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగితే ఖచ్చితంగా వచ్చేది. ఆయనేమో కేసులకు భయపడి ఆయన అడగడం లేదు. కాబట్టి మనకి ఈ కర్మ పట్టిందని అనుకోవాలి అంతే. బైప్రెడ్డి సార్, వీఆర్ ఆల్ ఫైట్ ఫర్ స్పెషల్ స్టేటస్, డెఫినెట్లీ బైప్రెడ్డి. హరిత
లోకేష్ ఎమ్మెల్సీ పదవి రావడం దీన్ని ఎలా హోదా ద లీడర్ హోదా ఉద్యమాన్ని వైఎస్ఆర్ యూత్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. మీ యూత్ ఎలా తీసుకెళ్తుంది? ద లీడర్ ఓకే పేజ్ సరే. ఇందాక కూడా చెప్పానండి, ఈ హోదా ఉద్యమాన్ని యూత్ ఎట్లా ముందుకు తీసుకెళ్తాం మేమనేది. ఖచ్చితంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా యూత్ అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం. మరి వాళ్ళ ద్వారా మిగతా పార్టీల వాళ్ళని కూడా కలుపుకొని, యూత్ అందరినీ కూడా కలుపుకొని కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సుబ్బిరెడ్డి, రెయిన్ గన్ల వల్ల ఒరిగిందేమీ లేదన్నా, వాటి వల్ల సప్లై చేసిన టీడీపీ కాంట్రాక్టర్లు లాభపడ్డారని ఇందాక చెప్పా కదా సుబ్బిరెడ్డి, అదే జరిగింది. రామకిషోర్ రెడ్డి, ప్రత్యేక హోదా కోసం మీరు మా అనంతపురం జిల్లా. రవితేజ, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మన అనంతపురం జిల్లాకు ఏమైనా మేలు జరిగిందా అన్న. రవి, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మన అనంతపురం జిల్లాకు మేలు జరిగిందా? ఏమీ జరగలేదు ఆయన చెప్తున్నాడు. హంద్రీనీవ పోలవరం హంద్రీనీవ వల్ల ఈరోజు ఎన్నో నీళ్ళు వచ్చినాయి మనకి. హంద్రీనీవ ఇవన్నీ ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని మొదలుపెట్టినారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జలయజ్ఞంలో భాగంగా. ఈరోజు దాని ప్రతిఫలమే ఈరోజు మనము అనంతపురం జిల్లాకు నీళ్ళు తెచ్చుకోగలిగినాం. ఇంకా పట్టిసీమ విషయంలో వీళ్ళు కేవలం రాయలసీమకు దీనివల్ల మనము పట్టిసీమ కాదు పోలవరం కావాలని ఎప్పుడైతే అడిగామో దాన్ని ప్యాసిఫై చేసుకోవడానికి, కౌంటర్ చేయడానికి దీనివల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు, కానీ ఎక్కడా మేలు జరగలేదు. దాంతోపాటు ఈ పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టులో ఎక్కడా కూడా ఏ జీవోలో కూడా రాయలసీమకు ఇన్ని వాటర్ వస్తాయి అలొకేషన్ కానీ అసలు ఎక్కడ కూడా రాయలసీమ మాటే మాట్లాడలేదు. అట్లా పేపర్ మీద జీవోలు వచ్చినవే, ఆయన నోటిగుండా చెప్పినవి జీవోలకే ఈరోజు దిక్కులేదు. అట్లాంటిది జీవోలో ఏం లేకుండా జస్ట్ పేపర్ స్టేట్మెంట్స్ నమ్మడం నిజంగా అంటే నమ్మకూడదు అంతే. అదే దానివల్ల మనకేం జరగలేదు, జరగదు కూడా. దానివల్ల అక్కడి వాళ్ళు బెనిఫిట్ అవుతారు, దానికి మనమేం వ్యతిరేకం కాదు. వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళు రైతులే. కానీ ఆ డబ్బులు కూడా పోలవరంకి పెట్టి పోలవరం స్పీడ్ కంప్లీట్ చేసింటే పట్టిసీమ అవసరమే లేదు కదండి, ఇది మన వాదన అంతే. ప్రసాద్ రెడ్డి, టీడీపీ దౌర్జన్యాలు ప్రజల మధ్యకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ అంతగా సక్సెస్ కాలేదేమో అనిపిస్తోందన్న. లేదు ప్రతాప్, తీసుకెళ్తున్నాం, సోషల్ మీడియాల ద్వారా తెలుస్తున్నాయి, పేపర్ ద్వారా తెలుస్తున్నాయి, ప్రతి చోట కూడా నిజంగానే ఈ మధ్య ఎక్కువైపోయినాయి. నిన్న మొన్న అనంతపురం జిల్లా ధర్మవరంలో కూడా చూసాం. ఖచ్చితంగా ఇవి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ప్రభుత్వానికి అంటే లోకల్గా ఎస్పీలకు కానీ పైన స్థాయిలో డీజీపీలకు కూడా మనం లెటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి నిజంగానే రాక్షస ప్రభుత్వం నడుస్తోంది ఇప్పుడు. దీన్ని సంయమనంతో మరి శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే మనం ఎదుర్కోవాలి. మనం ఇప్పుడు అదే పని చేస్తున్నాం. కాసేపల్లి రవీంద్ర, పేదవాడికి వైఎస్ఆర్ చూసారు, జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ ఏంటో అర్థం కాల. రామకృష్ణ అన్న, పెన్నా నదికి నీరు ఇవ్వక జేసీ దారినే తీసుకుపోతే ఎక్కడ రామకిషోర్ రెడ్డి, చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తాడని చెప్పి వర్షాలు మాఫీ చేసినాడన్న. ఏం చేస్తారు రామకిషోర్? నిజంగానే అది ఏంటో మరి దేవుడు. చంద్రబాబు వచ్చినప్పుడల్లా మళ్ళీ కరువు వస్తూ ఉంది. ఆయనతో పాటు కరువుని ఎంట తీసుకొని వస్తున్నాడు. ఏం చేయమంటాం? ప్రతాప్ రెడ్డి, హోదా ముద్దని వైఎస్ఆర్ యూత్ ముందుకు మీ యూత్ ఎలా చెప్పాను ప్రతాప్?
We need to attract neutral media. Obul Reddy Guduru, we need to attract the neutral media. All main media owners working against Jagan. చాలా ప్యాథటిక్ అది ఓబుల్ రెడ్డి. బట్ వాస్తవం కూడా ఎలా ఎదుర్కోవాలంటే దానికి మనము చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళని మేనేజ్ చేయడము ఇవన్నీ కూడా మనకు తెలియనివి, మనం చేయలేనివి. ఎదుర్కోవడం మనకున్న ఒకే ఒక వెపన్ సోషల్ మీడియానే. సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. సో నువ్వు కానీ నేను కానీ మన ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే ఏ న్యూస్ అయినా మనం షేర్ చేయగలం. దట్ ఈస్ ద ఓన్లీ వే టు ఫైట్ విత్ ఆల్ ద yellow మీడియా విచ్ ఈజ్ వర్కింగ్ అగేన్స్ట్ జగన్. దట్ ఈస్ ద ఓన్లీ వే. అది ఆల్రెడీ మనం బాగానే చేస్తున్నాం. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మనమంతా కూడా దాంట్లో సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నా. వినోద్ కుమార్ యాదవ్, హాయ్ సార్, మీ ప్రభుత్వం వస్తే మన అనంతపురం రైతులకు స్కిప్ అయిపోయింది. అనంతపత పద్మనాభరావు, యువజన సంక్షేమంపై ఏ పార్టీకి శ్రద్ధ లేదు. మేము రుణాలు చదువుకున్నాం, పోస్టులు భర్తీ చేస్తామని పాలకులు చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని ప్రతిపక్షాలు. అనంత పద్మనాభం విజయ్, అవన్నీ సరే, వాళ్ళు చేశామని చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారో ఏమైనా ఎక్కడైనా మనం చూస్తున్నామా? అంటే ఏదో కంటి తుడుపు చర్యగా నోటిఫికేషన్స్ ఏదో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏవో ట్రెండ్ విడుదల చేసి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అంటే సరిపోదు కదా. వాళ్ళు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. అదైతే జరగలేదనేది అందరికీ తెలుసు. సుధీర్ శివప్రకాష్ రెడ్డి, పీకే గురించి మీ అభిప్రాయం అన్న. పవన్ కళ్యాణ్ గురించి అభిప్రాయం ఏముంది? మొన్న మన జగనన్న కూడా చెప్పినాడు. ఆయన చెప్పడం ప్రశ్నించడం అంతా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి మరి ఆయనకు ఎందుకేమో తెలియదు కానీ ప్రశ్నించడం వరలోతోనే ఆగిపోతున్నాడు. ఆయన ఎగ్జిక్యూషన్కి రావడంలా. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పెషల్ స్టేటస్ గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, తిట్టాడు. వీళ్ళు చెప్పారు చేయట్లేదు, పోరాడాలా, నేను ప్రజల పక్షాన నుండి పోరాడతాను, అది ఇది అని చెప్పాడు. తీరా రాష్ట్ర యువత అంతా కూడా పిలుపునిచ్చి జనవరి 26 ఆ రోజు వైజాగ్లో ఇది పెట్టాలనుకున్నప్పుడు క్యాండిల్ ర్యాలీకి మరి ఆయన పిలుపునిచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అంత పార్టీలకు అతీతంగా మీరు కూడా రండి, అన్ని పార్టీలు రండి అని ఈవెన్ చంద్రబాబు కూడా చెప్పాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఎక్కడో షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలా, అంత సీరియస్నెస్ లేకుండా దేని మీద ఉండదు. ఆయన చెప్పాడు నేనున్నదే ప్రశ్నించడానికి, అంతే ప్రశ్నిస్తూ ఉంటాడు అంతేగాని దానికోసం ఏం చేయాలని మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయడు. అంతే, ఆయన గురించి మాట్లాడడం ఊరికే మనకు టైం వేస్ట్ ప్రస్తుతానికి. తర్వాత ప్రతాప్ రెడ్డి, ప్రత్యేక హోదా వల్ల అనంతపురానికి ఏం లాభాలు వస్తాయి? ప్రత్యేక హోదా వల్ల అనంతపురానికి ప్రతాప్, ఇప్పుడు ఈ విభజన సమయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ చేశారు. ముఖ్యంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీకి ఇంతవరకు నిధులు కేటాయించింది ₹1,00,00,000. ముందు సంవత్సరం ₹1,00,00,000, ఈ సంవత్సరం ₹1,00,00,000. అంటే ల్యాండ్ని క్లీన్ చేయడానికి, లేకపోతే క్లీన్ చేయడానికి కాదు, సర్వే చేయడానికి కూడా సరిపోవా డబ్బులు. అదే ప్రత్యేక హోదా వచ్చింటే ఖచ్చితంగా ఈ పాటికి పనులు మొదలుపెట్టేవారు కాదు కదా, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యేవి. దాంతోపాటు అవి పక్కన పెడితే అవి రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్సే. అదనంగా వచ్చేటివి ఏంటంటే ఈ యాక్సిలరేటరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ స్కీమ్, ఏఐబిపి అనే ఒకటి ఉంటుంది.
ఇది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ నీటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఫండింగ్ చేసే కార్యక్రమం అది. స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాలకి ఈ ఫండింగ్ జనరల్లీ 25 to 30% ఉంటుంది. వేరే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు మాత్రం దాదాపు 90% డబ్బులు గ్రాంట్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇస్తుంది. మన జిల్లాకు సంబంధించి మరి ఈరోజు ప్రత్యేక హోదా వచ్చుంటే నీటి ప్రాజెక్టులు ముఖ్యంగా హంద్రీనీవా ఎంత రాజశేఖర రెడ్డి కాలంలో దాదాపు 70 to 80% ఆయన కంప్లీట్ చేస్తే ఆ 10-20% చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఏదో 500 కోట్లు, 1000 కోట్లు, 700 కోట్లు, 700 కోట్లు అట్లా ఇస్తూ నెమ్మది చేస్తూ ఉంది. ఎందుకంటే నిజంగానే మన దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇంకా అప్పుల గురించి వచ్చింది చెప్పాలంటే మన ఏపీ గవర్నమెంట్ మొన్నటి వరకు అంటే చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు 80,000 కోట్ల అప్పులు ఉంటే ఆ అప్పులను ఈరోజు ఈయన ఈ 3 ఏళ్లలో 2.5 సంవత్సరంలో ఏకంగా దాన్ని 135,000 కోట్లకు తీసుకెళ్ళాడు. 80,000 కోట్లు అనేది గత 30 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఏపీకి. అదే ఈరోజు దాన్ని 135,000 కోట్లకు తీసుకెళ్ళాడు. సరే, ఈ విషయానికి వస్తే ఈ ఇరిగేటెడ్ బెనిఫిట్ ఈ స్కీమ్స్లో డెఫినెట్గా అంటే హంద్రీనీవా, గాలేరు నగరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోయేవి. ఈ గ్రాంట్స్ దాదాపు 90% వీటిని చేయడానికి దాదాపు మనకు 8,000 కోట్లు కావాలి. గాలేరు నగరి, హంద్రీనీవా ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మరి దీంట్లో 90% గ్రాంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాబట్టి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉండింటే ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ అయ్యి వాటి వల్ల త్వరగా అవ్వడం వల్ల మన జిల్లాకు ముఖ్యంగా కరువు జిల్లా, రైతన్నలు ఎక్కువ ఉండే జిల్లా కాబట్టి ఈరోజు ఆ బెనిఫిట్స్ చాలా బాగా కనిపించేవి. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ ఇన్సెంటివ్స్ వల్ల సాధారణ వస్తువులు కూడా మరి దాదాపు 50% రేట్లు పడిపోయి ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో అది చాలా బెనిఫిట్ అయ్యేది మన జిల్లాకు అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. Kurba Naidu, tell me about Tulsidarad, how you can develop the Anantapur when on government, but surely you can tell the government will can able to. Tulsidas Reddy, how you can develop the Anantapur when your government come, but surely I can. గవర్నమెంట్ వస్తే అనంతపూర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు అని అడిగారు. అనంతపూర్ డెవలప్మెంట్ చేయడానికి ఒక్కటే మెయిన్ సోర్స్ వాటర్, ఇరిగేటెడ్ వాటరు. మన జిల్లాకి 50 TMCలు వాటరు వస్తే దాదాపు సగం పైన భూములకు నీళ్లు పండుతాయి. రైతులందరికీ నీళ్ళు వస్తాయి, పంటలు పండించుకుంటారు అని చెప్తున్నారు. వాటితో పాటు ఈరోజు అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా మరి గర్వంగా చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాలాగే ఒక యూత్ ఫోర్స్ కాబట్టి ఆయన ఆలోచనలు ఈరోజున్న పాలక ఆలోచనలు పొంతనే ఉండదు. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే అనంతపురం జిల్లాని అంటే ఆ రోజుకి ఇందాక ముందు చాలా పొలిటికల్ మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు ప్రత్యేక హోదా తెస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పవర్ లేక్ వస్తోందంటే మాత్రం అప్పటికి స్పెషల్ స్టేటస్ కూడా వచ్చి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ రావడం వల్ల స్పెషల్ స్టేటస్ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ కూడా అనంతపురం జిల్లాకు వస్తాయి. వాటితో పాటు ఇందాక చెప్పినట్టుగా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మరి ఏదో పారిశ్రామికవేత్తలు వస్తారు పెడతారు అనేది కాకుండా జిల్లాలోనే ఎంతోమంది ఇంజనీర్లు ఎంటర్ప్రినర్స్గా తయారవుతారు. ముఖ్యంగా మండలానికి ఒకటి
ఈ అగ్రి బేస్డ్ యూనిట్స్ ఏవైనా, అంటే అక్కడ పండే పంటల్ని ఆధారం చేసుకొని ఏదైనా ఇండస్ట్రీ పెట్టచ్చు అనే దాని మీద ఆలోచన చేయడం. దానికి చిన్న ఎగ్జాంపుల్, అనంతపురం జిల్లాలో దాదాపు తాడిపత్రి అంటే పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, ఈ బెల్ట్ ఇవన్నీ కూడా అరటి విపరీతంగా పండిస్తున్నారు. మనం చాలా మామూలుగా ఇంటర్నెట్లో చూస్తుంటాం, ఈ అరటి బోదెల నుంచి జూట్ మెటీరియల్ తయారు చేయొచ్చు. ఆ జూట్ మెటీరియల్తో జూట్ బ్యాగ్స్ కావచ్చు, ఇంకేమైనా. అంటే రెండు రకాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ఒకటి, అట్లాగే లోకల్గా ఉన్న ముడి పదార్థాలను అది కూడా రైతులకు సంబంధించినవి చేసుకోవడం, వాటి ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయడం, అంటే ఎన్విరాన్మెంట్కి కూడా ఉపయోగపడేలాగా రెండు ఆ రకంగా ప్రతి మండలంలో కూడా. అట్లాగే టమోటాలు చూస్తున్నాం, టమోటాలు ఒకరోజు 10 రూపాయలు కేజీ ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి. అదే టమోటా రూపాయి, 10 రూపాయి కూడా ఉన్నాయి. మరి టమోటాలు విపరీతంగా పండిస్తున్నారు మన జిల్లాలో. మరి ఈ టమోటాలకు సంబంధించి ఏదైనా కొత్తగా టమోటా జ్యూసెస్ కావచ్చు, కెచప్ కావచ్చు, టమోటా నుంచి ఏదైతే చేయొచ్చో మరి అట్లాంటివి కూడా ఏదైనా ఒక చోట ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం. అట్లాగే రైతులతో కూడా ముందే ఒక ఒప్పందం చేసుకుంటే, అంటే రేటు విషయంలో గిట్టుబాటు ధర, ఈరోజు గిట్టుబాటు ధర కోసం దానికి ఒక సపరేట్ ఫండ్ పెడతా అని జగనన్న చెప్తున్నాడు. నేను చెప్తోంది దానికి సంబంధం లేకుండా ఈ ఇండస్ట్రీ వాళ్ళు రైతులతో కూడా టైఅప్ అయితే కనీసం లైక్ 10 రూపాయలు, అంటే 20 రూపాయలు పోవడం వల్ల ఏదో 100కి 20 మంది 30% రైతులు బాగుపడచ్చేమో. కానీ పాపం రూపాయి కమ్మినప్పుడు ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చూసినాం. ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఒక రీజనబుల్ గిట్టుబాటు ధరతో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతో కొనడం కానీ, ఈ రకంగా ప్రతి మండలంలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చేలాగా చూస్తాం. దాంతోపాటు జిల్లాలో మరి తాడిపత్రిలో చూస్తే ఈ గ్రానైట్ బండలు కానీ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. అట్లాగే వీటికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ వాడి ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం వల్ల తర్వాత మన జిల్లాకి హంద్రీనివాని కంప్లీట్ చేసి పోలవరం నుంచి హంద్రీనివా ద్వారా జిల్లాకు ఒక 100 TMC నీళ్ళు కూడా తెచ్చుకుంటే 100కి 100% రైతులు పంటలు పండించుకుంటారు, జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. సుధీర్ రెడ్డి జాబ్ రావాలంటే బాబు రావాలి. అది ఇప్పుడు జాబ్ రావాలంటే బాబు పోవాలనే స్లోగన్ తీసుకోవాలి మనం. నిజంగానే సుధీర్, బాబు ఉంటే జాబులు ఎన్ని వచ్చినాయేమో కానీ ఎన్ని ఊడిపోయినా కూడా చూసినాం. ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకేమో రకరకాల పేర్లు పెట్టి అన్నీ తీసేసినాడు. ఎవరిని తీసేసినా అంటే ఈ వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండా ఉండే వాళ్ళని, వేరే పార్టీల వాళ్ళని, అట్లాంటి వాళ్ళు తీసే ఉద్యోగాలు పీకే కార్యక్రమాలు చేసినాడు. జాబులు రావాలంటే అంటే జగనన్న రావాలనే స్లోగన్ వాళ్ళది కాపీ కొట్టలేదు. కానీ జాబులు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే మాత్రం ఖచ్చితంగా అది జగనన్న ద్వారానే సాధ్యమవుతుంది. లేదా జగనన్న ఈరోజు ఈ రెండేళ్ళు కాకపోయినా జగనన్న ముఖ్యమంత్రి అయితే 100కి 200% అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి జాబులు రావాలంటే ఈ బాబు పోవాలా, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే అందరికీ జాబులు వస్తాయి. ప్రతాప్ రెడ్డి, 2019 లేపాక్ష మళ్ళీ ప్రారంభించిన మన అనంతపురంలో నిరుద్యోగుల ఉపాధి అప్పుడు ఇవ్వాలి అన్న మన పార్టీ జగనన్న దృష్టికి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ప్రతాప్, ఇవన్నీ మరి జగనన్నకు సాన్నిధ్యం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లేపాక్ష ఈ మళ్ళీ చేయడము అసలు జగనన్నకు ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం 1% కూడా రాదు. ఇంకొకటి, ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అంటే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మనలాంటి యూత్కి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఈరోజు ఏమీ చెప్పకపోవచ్చు ఆయన బయటికి. కానీ ముఖ్యమంత్రి అయితే మాత్రం మనం ఎవరం కూడా ఆయనకి ఏమీ, నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ని బట్టి ఆయన్ని దగ్గరగా చూసా, చాలాసార్లు మాట్లాడా కాబట్టి చెప్తున్నా,
మనం ఎవరము చెప్పాల్సిన అవసరమే రాదని నా అభిప్రాయం. ఇంకా నువ్వేదో ఒకదాని గురించి 2 దాని గురించి చెప్తున్నావు. అట్లాంటి 100 ఆలోచనలు ఆయన మైండ్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు నేనైతే ఒకటి చెప్పగలను, జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మరి మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డిని ఎవరు కూడా నా తండ్రిని మించిన కొడుకు అంటే ఎవరైనా తండ్రి సంతోషిస్తాడో అటు చెప్తున్నా, రాజశేఖర రెడ్డిని కూడా మరిపించే విధంగా ఆయన పరిపాలన ఉంటుంది. అన్ని విభాగాల్లో కూడా నేనేదో విద్యార్థులకు యూత్కు ఉద్యోగాల గురించి చెప్పడంలే, రైతులకు కావచ్చు, ఆడవాళ్ళకు కావచ్చు, ముఖ్యంగా పేద మహిళలు. నిజంగానే ఒక మానవత్వం ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి అనేది దగ్గర వాళ్ళకే తెలుస్తుంది. మరి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈరోజు ఈ ఎల్లో మీడియా అంతా పని కట్టుకొని జగనన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఏదో సార్ అనాలంట, అట్లాంట కదా ఇట్లాంట కదా, మాట్లాడంట, ఎవరి మాట వినడంట కదా, ఇట్లాంటివి చెప్పి చేస్తున్నారు. మరి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి చెప్తున్నా. నేను 2012 ఆ టైంలోనే మనకు రాజకీయాలు తెలియదు. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు మొదలు పెట్టాం మా పొలిటికల్ కెరీర్ కూడా. ఎన్నోసార్లు జగనన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంతో నాకు తెలిసిన వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు ఆయనకు ముందే తెలిసి ఉంటే పేరుతో పిలుస్తాడు, సాంబుడు అంటాడు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ నేను రోజు ఆయన కారులో వెళ్తుంటే గవర్నమెంట్ పంపిన కారు డ్రైవర్తో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఏసీ సరిగా లేదని అడుగుతున్నాడు. ఏంటన్నా ఏసీ సరిగా రావట్లేదు, రిపేర్ చేయించుకోవచ్చు కదా అంటే, ఒక కారు డ్రైవర్ అంటే పోలీసు అంటే ఖచ్చితంగా కానిస్టేబుల్ అయింటాడు ఆయన్ని అన్న అంటున్నాడు. ఇంకా రెండో విషయం చెప్తున్నా, మాట్లాడు సరిగా రిసీవ్ చేసుకోడు అంటుంటారు. నేను దాదాపు ఇప్పటికీ ఈ జగనన్నని ఒక 50 సార్లు కలిసి ఉంటాను ఆయన ఇంటి లోటస్ పాండ్లో ఆయన ఇంటి దగ్గర. కలిసిన ప్రతిసారి నిజంగా నేను కూడా అంత ఇదిగా ఉండనేమో, అంత ఆప్యాయంగా పలకరిస్తాడు. కాఫీ కానీ టీ కానీ ఆఫర్ చేస్తాడు, కూర్చొని మాట్లాడుతూ కాఫీ టీ తాగాలంటాడు. తర్వాత అన్నిటికంటే మించి నాకు నచ్చింది ఏంటంటే, ఒక్కసారి కూడా ఆయన నేను కలిసిన ప్రతిసారి వెళ్ళేటప్పుడు లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి డోర్ వరకు వచ్చి డోర్ తీసి బాయ్ సాంబా అని చెప్పి డోర్ వేస్తాడు. ఇది ఎంతమంది నేనే చేయలేను, అట్లాంటిది ఆయన అట్లా చేయగలుగుతున్నాడు. నేనేమంత పెద్ద రాజకీయ నాయకుడిని కాదు, వయసు పరంగా చిన్నోన్నే. నాకే ఇంత ఆప్యాయంగా, ఇంత అభిమానంగా, ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడి చేసేవాడు పెద్దోళ్ళని సరిగా పట్టించుకోడు, ఇంకేదో. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి వీళ్ళకి ఏమీ దొరకలేదు. అట్ ద సేమ్ టైం ఈయన ఆలోచనలు, ఈయన యొక్క పద్ధతులు చూసి వాళ్ళకు భయం వేసి, అంటే ఈయన ముఖ్యమంత్రి అయితే రాజకీయంగా ఎవరిని ఇంకా దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు, ఎంతో పోరాడలేం, పోటీ చేయలేం అనే భయం, ఒక నిర్ణయానికి వచ్చి ఆయన క్యారెక్టర్ని దెబ్బతీసే మాటలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు తప్ప దాంట్లో 1% కూడా అసలు దాన్ని ఆలోచన చేయడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. సో ఇందాక ప్రతాప్ చెప్తున్నా ఏం చేస్తారు ఏంటి అని, ఖచ్చితంగా అవన్నీ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చేస్తాడు ప్రతాప్. దాని గురించి మనం ఏం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. కుమారస్వామి రెడ్డి అన్న మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా హాస్యాస్పదం, ఇలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా కాకుండా అభివృద్ధి చేస్తామని వారి మాటలపై మీ ప్రతిస్పందన. ఇందాక నుంచి చెప్తున్నాం కదా కుమారస్వామి రెడ్డి గారు, వీళ్ళ మాటలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి, ఇంకంతే. మనం ఏం చేయాలి, మన కర్మ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండడం. సందీప్ కుమార్ రెడ్డి అన్న నిన్న TV9 వాడు బాగా ఎక్కువ చేశాడు అన్న, వానికి కొంచెం వాడు మళ్ళీ వద్దులే అట్లాంటివన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా. అంటే TV9 మీడియా ఇందాకనే చెప్పాము, ఈ మీడియా ఏది సపోర్ట్గా లేదు మనకి. స్పెషల్ స్టేటస్ కోసం లేదు, వైఎస్ఆర్సీపీకి లేదు, మనం సపోర్ట్ చేయమని కూడా అడగట్లా. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొనైనా పని చేస్తే బాగుంటుంది మీడియా అనేది కోరుకుంటున్నాం. బట్ అది కూడా జరగట్లేదు.
మనం కూడా దిగజారి వాళ్ళని ఏదో అనే అవసరం లేదు. చెప్పాను కదా, మనకు కూడా వెపన్ ఉంది సోషల్ మీడియా. మనము అంతే న్యూస్ పేపర్ల కంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయగలం విషయాన్ని. అందరం కలిసి చేయడం వల్ల అది ఖచ్చితంగా మనం అందరికీ తీసుకెళ్తాం. కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవడం తప్ప అంతకంటే ఇంకేం ఉండదు. గోల శ్రీకాంత్, విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధులపై మీ అభిప్రాయం? విద్యారంగానికి బడ్జెట్ మాట్లాడాలంటే ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్లో వీళ్ళు చూస్తున్నాము. చాలా వరకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఇదే స్టేట్ గవర్నమెంట్ ఏఎఫ్ఆర్సీ అని ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒకటి ఉంది. ప్రతి 3 ఏళ్ళకోసారి ఏ కాలేజ్ అయినా వాళ్ళ ఖర్చులు లెక్కలన్నీ చూపిస్తూ ఆర్టెడ్ బ్యాలెన్స్ షీట్లన్నీ చూపించి మాకు ఇంత ఖర్చు అవుతోంది, ఈ ఖర్చుని ఫుల్ఫిల్ చేయాలంటే ఇంత ఫీజు కావాలని అడిగే అవకాశం ఉంటుంది ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ రకంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కూడా ఫీజు 50,000 అయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీజు మినిమం ఫీజు నేను చెప్తున్నా 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు ఉన్నాయి. ప్రతి కాలేజీని బట్టి రకరకాలుగా ఉంటాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ 35,000 మాత్రమే ఇస్తూ ఉంది. ఆ రోజు దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిందే డబ్బు లేకుండా పేదరికంలో ఉన్నవాళ్ళు, చదువుకోవాలనే వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలా, వాళ్ళ ఆశల్ని అక్కడ మనం తుంచేయకూడదనే ఉద్దేశంతో పెట్టిన చాలా పెద్ద గొప్ప పథకం ఇది ఫీజు రియంబర్స్మెంట్. మరి ఈరోజు ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అబ్బాయి ఫీజు రియంబర్స్మెంట్ని నమ్ముకొని కాలేజీలో చేరుతాడు. ఆ కాలేజీలో 50,000 ఫీజు ఉంటుంది. వాళ్లకు 500,000 ఖర్చులకు కూడా ఉండే పరిస్థితి లేని వాళ్ళకి 35,000 నువ్వు ఇస్తావు, బాగానే ఉంది, 15,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? సో అవకాశం ఉంది కదా అని ఒకవేళ సప్పో చేసి కడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయింపుల గురించి ముఖ్యంగా దీనికి మనం మాట్లాడడానికి ఏం లేదు. చాలా దారుణంగా కేటాయింపులు జరిగినాయి. వాళ్ళు మామూలుగా చెప్పేది ఒకటి, బడ్జెట్లో చేసేది ఒకటి. ఇంకా దాని గురించి ఎంత మాట్లాడినా మన ఉపయోగం లేదు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, వీళ్ళు ఇట్లాగే చేస్తారు, ఏదో రకంగా కట్టింగ్లు చేసుకుంటే. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పులు ఎక్కువైనాయి రాష్ట్రానికి. సో ఏదో రకంగా ఎక్కడో చోట కటింగ్లు చేసుకుంటూ పోవాలి. సో అది మరి ఈ విద్యార్థులు అంటే ఏమి అన్నారు, ఏమి చులకన భావం వచ్చింది కాబట్టి ఆయన చేసుకుంటూ పోతుంటాడు. సుబ్రెడ్డి, రైతుకు మార్కెట్ వసతులు లేవన్నా? నో. సుజనారావు, నో డౌట్ 100% జగన్ సీఎం. As a leader, what will you prefer, sir? Shivakrishna, protesting is the good option. ఇంకా ఈ స్పెషల్ స్టేటస్ మీద సలీం షేక్, ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజీ పైనకు రాయితీ లభిస్తుంది అంటున్నారన్నా? ఇది ఎంతవరకు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదంటున్నారు. ఇది ఇందాకనే స్టార్టింగ్లోనే చెప్పా, ఈ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేదేంటి, ప్యాకేజ్ ఏంటి అనేది. మళ్ళీ చెప్తున్నా, స్పెషల్ స్టేటస్ వల్ల అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ మంత్రులే ఈ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ, వాటిల్లో స్పెషల్ స్టేటస్ లేనప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, కంపెనీల నుంచి ఉద్యోగాల నుంచి చాలా క్లియర్గా చెప్పారు. రాతపూర్వకంగా కూడా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు మన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి. అందులో అది చూస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఒక హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ మన రాష్ట్రం కంటే చాలా అభివృద్ధి లేకుండా చాలా చిన్న రాష్ట్రం అది. అట్లాంటి రాష్ట్రంలో కూడా 1,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చినాయి. సేమ్ ఉత్తరాఖండ్లో కూడా 2 చోట్ల
ఇంకా హాస్యాస్పదం ఏమంటే ఇదే వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో స్పెషల్ స్టేటస్ వల్ల దానికి ప్యాకేజ్కి ఏం తేడా లేదు అన్నీ వస్తాయని, మరి వీళ్ళు ఈరోజు మరి సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, వీళ్ళంతా కూడా హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ పెడుతున్నారు, ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. మరి అదే వీళ్ళు ఇదే అమరావతిలో ఎందుకు చేయకూడదు? అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఏం ప్యాకేజ్ కానే కాదు, అది విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని కొంచెం అటు ఇటుగా గ్రామరు ఇంగ్లీష్ మార్చి ఆయన చదివి వినిపించినాడు అంతే తప్ప ఏమి తేడా లేదు. అవి మాత్రమే మళ్ళీ ఇస్తున్నారు అంతే తప్ప అడిషనల్గా ఏమీ ఇవ్వట్లేదు. అదే స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే ఆ ఉపయోగాలు ఇంకా మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా ఉండేవి. అది ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజ్ ఎప్పుడు ఈక్వల్ కాదు, దాని కంపారిజన్ కూడా లేదు. అట్లాగే స్టేటస్ లేని రాష్ట్రాలు బాగుపడ్డాయని వీళ్ళ నోటి నుంచే చెప్పిన 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలా, 15 ఏళ్ళు కావాలా, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది, తరతరాలుగా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఈరోజు మనం క్లియర్ చూస్తున్నాం. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇంకా దాని గురించి ఎన్నిసార్లు డిస్కస్ చేసినా అదే అట్లాగే ఉంటుంది. సలీం షేక్, ఖచ్చితంగా కష్టపడదాం సలీం. రవితేజ జేసీ వాళ్ళు జగన్ గారి గురించి చేసిన కామెంట్ గురించి దాని మీద ఆల్రెడీ మనం ఆ రోజు స్టేషన్ చేసాము, మాట్లాడాము. నిజంగానే అది గుర్తు తెచ్చుకోవడానికి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళలాగా మనం దిగజారలేం. ఒక విలువలు కట్టుబడి ఉన్నాం మనం కానీ, మన పార్టీ కానీ, మన నాయకుడు కూడా మనం చూసాము వాళ్ళ గురించి ఏం కామెంట్ చేశారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని గురించి చర్చించడం అనేది కూడా నాకు తెలిసి టైం వేస్ట్ పనే. అమర్నాథ్ రెడ్డి సుధీర్ రెడ్డి స్పెషల్ స్టేటస్ గురించి జగనన్న మీటింగ్లో విద్యార్థులు మాట్లాడితే స్టూడెంట్స్ని సపోర్ట్. నరేందర్ రెడ్డి, మీ ప్రభుత్వం వస్తే రైతులకు రుణమాఫీ చేస్తారా? ఇట్స్ టూ అర్లీ టు సే నరేంద్ర. ఎందుకంటే 2014లో మనం చూసాం మరి ఎంత మాత్రం చేయగలడో చంద్రబాబు నాయుడు గారు. మనం అప్పుడే చెప్పాం అది కష్టమైన పని, చేయలేనిది అయినా చెప్పాడు. మనం చేయలేడు అని చెప్పాం, కానీ ప్రజలు అదే నమ్మి ఆయన గెలిపించారు. మనం ఓడిపోయినాం. మనం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్లో అదే ఒకటి. మరి 2019 కంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి కనీసం ఒక 6 నెలల ముందు, అంతకంటే ముందు ఇంత అర్లీగా తీసుకునే డెసిషన్ కాదు అది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకున్న ఆర్థిక సలహాదారులతో డిస్కస్ చేస్తారు. సాధ్యాసాధ్యాలని పరిశీలించి ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇట్ ఈస్ టూ అర్లీ టు సే మనం ఇది చేస్తాం. మనం చంద్రబాబు లాగా మనం మాటలు చెప్పేవాళ్ళం కాదు కాబట్టి ఈరోజు దాని గురించి చెప్పకూడదు. ప్రతాప్, హోదా వస్తే పెనక్చెర్ల డ్యామ్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చు. అలానే మన రాష్ట్రంలో చాలా ప్రదేశాలు పర్యాటకంగా ముందుకు వెళ్తాయి. ఖచ్చితంగా ప్రతాప్ ఇందాక అదే చెప్పింది. ఈ హోదా వస్తే ఇందాక చెప్పినట్టుగా అదేదో అమరావతిలో ఇండస్ట్రీస్ వస్తాయో లేకపోతే అనంతపురం హెడ్ క్వార్టర్లో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పట్లే. నేను ఇందాక చెప్పాను, మండల హెడ్ క్వార్టర్ మనం యూనిట్గా తీసుకొని ఆ మండల హెడ్ క్వార్టర్లో ఇండస్ట్రీ మేబీ అది అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా నేసేవాళ్ళు ఇట్లా ఎక్కువ చోట కుట్టు పనులు ఉండే చోట ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆర్ గార్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు. ఇందాక నువ్వు చెప్పినట్టుగా పెనక్చెర్ల డ్యామ్ అక్కడ ముందు ఏపీ టూరిజం ఉండింది, కానీ ఈ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో దాన్ని చూసుకోలేదు కాబట్టి, లేదంటే మంచి టూరిజం ప్లేస్ అయ్యేది ఈ పాటికి పెనక్చెర్ల డ్యామ్. ఇట్లా అన్ని యాంగిల్స్లో ప్రతి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలంలో ఏది చేస్తే అంటే అక్కడున్న భౌగోళిక అంశాలని బట్టి, తర్వాత అక్కడ వచ్చే పంటలు పండించే
రైతులను బట్టి మనం ఏం చేయొచ్చో ఖచ్చితంగా చేస్తాం. అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతాప్. ఖాజాపీరా Tulsidas said, Namrata, one of audience has asked a question stating that Anantapur becoming desert, but no politician is taking care of this. Is true? What's your opinion? నమ్రత, నిజమే. అనంతపూరు ఇది ఎప్పుడో దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దేశంలోనే జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాగా మంది నమోదైంది దేశంలోనే. ఈ జిల్లా ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయని ఆ రోజే చాలామంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దాని తర్వాతే రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపుల్లో ఒక సపరేట్గా ఈ జిల్లాకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. అది చూసాం. ముఖ్యంగా ఈ హార్టికల్చర్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వీటన్నిటిలో కూడా చాలా నిధులు మిగతా జిల్లాలతో పోస్తే అనంతపురం జిల్లాకి ఎక్కువ ఇచ్చారు. తర్వాత హంద్రి నీవా కూడా అందులో భాగమే. ఈ జిల్లాకి నీళ్లు రావాలా, సస్యశ్యామలం చేయాలి ఈ జిల్లాని అనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశారు. తర్వాత మరి మన దురదృష్టం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అట్లాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు. దాని గురించి మనం ఈరోజు భయపడనక్కర్లేదు. ఇంకో 2 ఏళ్ళే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఇందాక చెప్పినట్టుగా ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా ఆయన పరిపాలన చేస్తాడు. అందులో భాగంగానే మన జిల్లాకు కూడా ఖచ్చితంగా చాలా సాయం చేస్తాడని గొప్ప నమ్మకం అయితే మనకుంది. చేస్తాడు కూడా. అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. హోదా గురించి మాట్లాడదాం రామకిషోర్. సలీం షేక్, స్పెషల్ స్టేటస్ వల్ల మన రాష్ట్రంలో పెట్టుబడులు ఎన్ని వస్తాయి, జిల్లాల వారీగా ఎంత పెట్టుబడులు వస్తాయి? ఇది మనము ఎన్ని వస్తాయని చెప్పలేం, కానీ డెఫినెట్గా ఇందాక మనం చెప్పినట్టుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వాటితో పోలిస్తే మనకు ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అవి ఆ రాష్ట్రాల్లోకి ఉన్న భౌగోళిక పరిస్థితితో పోలిస్తే మన రాష్ట్రాలు పరిశ్రమలు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. దాదాపు ఇదైతే ఈ ఈ సముద్ర తీరం ఎక్కువ ఉంది. ఆ కారిడార్ దాదాపు 1000 కిలోమీటర్లు ఉంది. సో అది మొత్తం ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడున్న ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలతో పోలిస్తే డెఫినెట్గా ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. అందులో అనుమానం. ఇంకా చాలా మందితోనే మాట్లాడాం. నిజంగానే ఈ స్పెషల్ స్టేటస్ మీద ఉద్యమాలు జరగాలి. ఎవరు కూడా ఇది వస్తుందో రాదా ఆలోచన అసలు చేయొద్దు. ఇందాక ఎవరికో చెప్పినట్టుగా తెలంగాణని కేసీఆర్ ఎట్లా సాధించుకున్నాడో మనం కూడా కలిసికట్టుగా పోరాడితే స్పెషల్ స్టేటస్ అనేది చాలా చిన్న విషయం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే విషయంతో పోలిస్తే. కాబట్టి ఖచ్చితంగా పోరాడదాం. ఈ పోరాటంలో మీ అందరూ చేయగలిపితేనే అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువజన విభాగం కానీ, విద్యార్థి విభాగం కానీ మనమంతా కూడా కలిసికట్టుగా ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన, మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆస్క్ అవర్ లీడర్ ఫేస్బుక్ పేజ్ వాళ్ళ టీంకి నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.